ఈ సినిమా సక్సెస్ కారణం అజిత్ ఫేస్ కట్ అని చెప్పొచ్చు. చూడడానికి ఒక విధమైన వియర్డ్ గా విలన్ లాగా అనిపిస్తాడు అజిత్. వాళ్ళ సినిమాతో నెగిటివ్ హీరోగా కూడా చేయగలని స్ట్రాంగ్ గా నిరూపించుకుని తర్వాత వరలారు, విలన్, సిటిజన్ అంటూ ఎన్నో నెగిటివ్ హీరో సబ్జెక్టులు చేసిన అజిత్ లోని మరోసారి కన్నింగ్ లుక్ ని, యాంటీ హీరో ఇమేజ్ ని వెలికి తీసిన సినిమాగా వేదాళం నిలిచిందని చెప్పొచ్చు. సరిగ్గా చూస్తే చిరంజీవి ఒక పాజిటివ్ హీరో, అజిత్ లాగా నెగిటివ్ ఫేస్ కట్ ఉన్న హీరో అయితే కాదు. విలన్ గా చేస్తూ హీరో అయినా కానీ చిరంజీవి యాంటీ హీరో సబ్జెక్టులు అయితే టచ్ చేయలేదని చెప్పాలి. అఫ్కోర్స్ పున్నమినాకి చేసినా కానీ అది కెరీర్లో రెండో సినిమా మాత్రమే. హాలీవుడ్ సినిమా తీస్తూ దాని మధ్యలో ఆపేసి చిరంజీవి గారితో సినిమా ఆఫర్ రాగానే అది కూడా ఆయన ఇమేజ్కి అసలు సెట్టే కానీ రొటీన్ కప్తో ఉన్న సినిమాకి రీమేక్ అని కూడా చూడకుండా కమిట్ అయిపోయారు మెహర్ రమేష్. ఇక్కడే రాంగ్ స్టెప్ వేశారు. దాంతో భోళా శంకర్ సినిమా ఫ్లాప్కి దారితీసింది. హీరో అజిత్ అంతర్ముఖాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఎలివేషన్లను మాత్రమే ఫోకస్ చేస్తూ నెగ్గుకొచ్చిన చిత్రం ఇది.